నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. రోజా గారు నమస్తే. నమస్కారం. రోజా గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు, డెఫినెట్ గా కూడా టీవీకే విజయం సాధిస్తుంది, కింగ్ అవుతారు, కింగ్ మేకర్ కాదని సుమన్ టీవీ ఫస్ట్ నుంచి చెప్తుంది. ఎవరు కూడా వినలేదు, పిచ్చి వాళ్ళలాగా చూశారు నన్ను కూడా. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు టీవీకి? ఆయనతో వర్క్ చేశారు, ఆయన ప్రతిభను చూశారు, ఆయన గడ్స్ను చూశారు. ఈ రోజు అసలు పార్టీ పెట్టిన అతి తక్కువ టైంలో ఎన్టీఆర్ గారు సాధించారు ఇన్ని సీట్లు, ఆ తర్వాత సాధించింది విజయ్ గారు మాత్రమే. ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇది ఒక చరిత్ర అనిపిస్తుంది. ఎందుకంటే ఎంజీఆర్ గారు, జయలలిత, ఎన్టీఆర్ గారు సీఎంలు అయ్యారు. కానీ ఇంత చిన్న ఏజ్ లో ఇంత క్రేజ్ ఉన్నప్పుడు, ఇంత సినిమాలో ఫ్యూచర్ ఉన్నప్పుడు అదన్నీ వదులుకొని జనంకి సర్వీస్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రావటాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మాను. కానీ ఇంత మెరాకిల్ గా, ఇంత ఏ సపోర్ట్ లేకుండా సింగిల్ పార్టీగా రావటం అనేది నిజంగా ఇది చరిత్రే. అంటే తమిళనాడులో అసలుకి ఓటర్స్ ఎక్స్పెక్ట్ చేశారండి అసలుకి, అంటే రాగలరు సింగిల్ పార్టీగా విజయ్ సంచలన విజయం సాధించగలడు, డెఫినెట్ గా కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతారని అనుకున్నారా? ఎందుకంటే మీరు తిరుగుతుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది వాళ్ళ పల్స్. ఎలక్షన్స్ ముందైతే సైలెంట్ గా ఉన్నారు ఓటర్స్. ఎలక్షన్ అయిన తర్వాత అయితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా ఫ్రెండ్స్ డాక్టర్స్ గాని, లాయర్స్ గాని, సినిమా వాళ్ళు గాని, మేము విజయ్ చేసాము, మార్పు కోరుకుంటున్నాము అని చెప్పినప్పుడు షాకింగ్ గా అనిపించింది. యాక్చువల్ గా మాస్ లీడర్, మాస్ హీరో విజయ్. సో మాస్ ఓటింగ్ బాగా ఉంటుంది అనుకున్నాను, కానీ క్లాస్ ఓటింగ్ కూడా మేము వేసాము అన్నప్పుడు ఇక డౌట్ లేదనిపించింది. కానీ ఫస్ట్ టీవీకే 1, మిగతా అన్ని పార్టీస్ కూడా 25-30 అంటే ఓట్లు, అంటే ఇప్పుడు ఏదైతే ఎంప్లాయీస్ ఓట్స్ లెక్క పెట్టేటప్పుడు డెఫినెట్ గా కొంచెం అందరూ కూడా డల్ అయ్యారు. డెఫినెట్ గా మళ్ళీ డిఎంకే ఫామ్ చేస్తుంది అనుకున్నారు, కానీ ఒక్కసారిగా ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత, బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకా 30, 40, 60, 70 సెంచరీ దాటిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే ఏడీఎంకే ఓట్స్ స్ప్లిట్ చేస్తుంది విజయ్ పార్టీ అనుకున్నారు, కానీ డిఎంకే పార్టీ ఓట్లు స్ప్లిట్ చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అన్ని సర్వేల్లో డిఎంకే వస్తుందని చెప్పినప్పుడు సో ఓటింగ్ ఏడీఎంకే కి మైనస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చూస్తే మొత్తమే తలకిందులుగా అయిపోయింది. బట్ డెఫినెట్ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ కి అసలు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. కాదు రోజా గారు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు మీరు టీవీకే పార్టీ నుంచి విజయ్ కి సపోర్ట్ చేస్తూ అక్కడ కంటెస్ట్ చేయాలనుకున్నారు. విజయ్ కూడా రిక్వెస్ట్ చేశారు రోజా గారు వస్తే బాగుండు అని. కానీ మీరు ఆ టైంకి ఎందుకో, అంటే మీకు అప్పుడు ఆ టైంలో అనిపించిందా డెఫినెట్ గా విజయం సాధించలేని పార్టీతో ముందుకెళ్ళటం ఎందుకు అనిపించిందా, లేకపోతే ఇక్కడ వైసీపీతో జగన్ తో నేను ఒక బాండింగ్ ఉంది వద్దనిపించిందా? నిజంగా చెప్పండి వాస్తవంగా ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఇప్పుడే కాదు, జయలలిత గారు మళ్ళీ లాస్ట్ లో సీఎం గా అయినప్పుడు కూడా పిలిచారు, మీకు తెలుసు కదా, అప్పుడు పేపర్స్ లో అంతా కూడా వచ్చింది. అలా ప్రతిసారి కూడా పిలవటం జరుగుతుంది, ఎందుకంటే నేను తమిళనాడు కోడలు కాబట్టి. కానీ నాకు జగనన్న బాండింగ్ మీకు తెలుసు కదా, నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటారు. అండ్ నా కళ 2 సార్లు నన్ను ఎమ్మెల్యే చేయటమే కాకుండా నన్ను మినిస్టర్ చేసి ఈ రోజు ఇండియాలోనే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక గౌరవాన్ని కల్పించారు. సో అందుకని నేను ఎక్కడికి అన్నని వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి లేదు. సో మన వైసీపీ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ విజయ్ కి సపోర్ట్ చేశారు. విజయ్ గారే జగన్ గారు అంటే ఇప్పుడు జగన్ విజయ్ ఒకటంటారా? విజయ్ గారే ఫోటో చూపించారు ఎలక్షన్ ప్రచారంలో, మీరు చూసింటారు విజయ్ జగన్ ఉన్న ఫోటో. అంటే ఆయన సీఎం క్యాండిడేట్ అలా ఇంకో సీఎం క్యాండిడేట్ తో ఫోటో పట్టుకోరు కదా. అంటే కంపేర్ చేస్తున్నారా? ఏడీఎంకే కి చంద్రబాబు గారు వెళ్ళి ఒక 3 days అక్కడ క్యాంపెయిన్ చేశారు, అయినా కానీ జగన్ గారు వెళ్లకుండా ఓన్లీ విజయ్ గారు ఆయనతో దిగిన ఫోటో చూపించారు కాబట్టి టీవీకే విజయం సాధించింది, వైఎస్ఆర్సీపీ కూడా ఆయన వైపు ఉందని డైరెక్ట్ గా చెప్తున్నారు, అంతేనా? ఖచ్చితంగా మీకు తెలుసు జగన్ గారిని విమర్శించిన వాళ్ళ సినిమాలు ఎలా అట్టర్ ఫ్లాప్ అయ్యాయో. జగనన్నని సపోర్ట్ జగనన్న తో బాగున్న వాళ్ళకి మన పార్టీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ విజయ్ మొదటి నుంచి కూడా ఆయన డ్రెస్సింగ్ గాని, ఆయన మీటింగ్స్ మీరు చూసుంటారు, ర్యాంపులేసి తర్వాత ఆయన స్పీచ్లు గాని జగన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఫైనల్లీ అండ్ ఎలక్షన్స్ లో చూసాము. కూడా ఆయన జగన్ గారి ఫోటో ఆయన పట్టుకొని ఆడియన్స్ కి చూపించడం జరుగుతుంది. కానీ సో చాలా ఆ మంది విధంగా కూడా అతని క్యారెక్టర్ ని కూడా తగ్గిద్దామని లాస్ట్ మినిట్ లో త్రిషది కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కానీ తమిళనాడు ప్రజలు అవన్నీ కూడా తిప్పికొట్టి అది తన పర్సనల్ లైఫ్, అది దానికి మాకు సంబంధం లేదు, డెఫినెట్ గా విజయ్ మాకు కావాలని కోరుకున్నట్లే అనిపించింది. ఈ రోజు త్రిష తిరుపతి రావడం కూడా చూసాం, దర్శనం చేసుకోవడం కూడా చూసాం. ఆమె కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటా, డెఫినెట్ గా విజయ్ పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుంది అనుకున్నారు అనుకుంటా. ఇది విజయ్ కాన్ఫిడెన్స్. విజయ్ పంపించుంటాడు నాకు తెలిసి. విజయ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీటింగ్ కూడా పెట్టి మనం అవుతున్నాం సీఎం, మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, గెలవగానే ర్యాలీలు లేకుండా నేరుగా పార్టీ ఆఫీస్ కి వచ్చేయని కూడా చెప్పాడు. అంటే ఆయన మొదటి నుంచి అదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఏ పార్టీతో అలయన్స్ అడిగినా కూడా లేదు నేను సింగిల్ గా నిలబడతాను. కానీ ఏ సర్వే కూడా తనకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా ఇవ్వలేదు రోజా గారు. వాస్తవంగా చూసుకుంటే ఏ సర్వే కూడా తనకు అనుకూలంగా ఎక్కడా ఇవ్వలేదు. 10 సీట్లు 7 సీట్లు 15 సీట్లు లోపే ఇచ్చారు అన్ని సర్వేలు కూడా మీరు చూస్తే. నేను చాలా మీటింగ్స్ లో విన్నప్పుడు అలా మాట్లాడిన వాళ్ళకి నేను చెప్పాను, మీకు అర్థం కావట్లేదు, ఏదో సినిమా స్టార్డమ్ అయిపోయి అక్కడ పని లేక వస్తే అది వేరే విషయం, కానీ ఆయన అంత పెద్ద స్థాయి నుంచి ఆయన వస్తున్నాడు, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది యూత్ లోను విమెన్ లో అని చెప్పి తమిళనాడులో అనేక ఇంటర్వ్యూల్లో నేను చెప్పడం జరిగింది. బట్ ఎన్టీఆర్ గారు ఎంజీఆర్ గారి తర్వాత మళ్ళీ ఆ జయలలిత గారి తర్వాత అంతటి క్రేజ్ ఉన్న సినిమా స్టార్ గా ఇతనే చరిత్రలో నిలిచిపోతారేమో అనిపించింది ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత. డెఫినెట్ గా నిజమే కదండి. ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఏ పార్టీకి ఇది ఊడిగం చేయకుండా ఆయన కాన్ఫిడెంట్ గా పార్టీ పెట్టాడు, ప్రజలకు చేయాలనుకున్నాడు, దానికి తగ్గట్టు ప్రజల ఆశీర్వాదం పొందారు. నిజంగా కింగ్ మేకర్ కాదు, ఆయనే కింగ్ అయ్యాడు. సో ఫైనల్ గా రిజల్ట్ చూస్తే అర్థం అవుతుంది, మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా దాటలేదు కాబట్టి అందరిలో ఒక ఉత్కంఠ ఉంది, కింగ్ మేకర్ అవుతారా కింగ్ అవుతారని. మీకు తెలిసినంత వరకు కింగ్ మేకర్ అవ్వాలనే ప్రే చేస్తుంటారు. ఓకే ఓకే ఓకే. సో ఎన్ని సీట్లు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ప్రే చేస్తూ. విజయ్ కాల్ చేసి ఆల్రెడీ విష్ చేశారా? లేదు లేదు. ఓకే. సో థ్యాంక్ యూ. మీ అంటే డైరెక్ట్ గా కనపడకపోయినా కానీ మీ ఆనందం, మీకు ఎంత సంతోషిస్తున్నారో విజయ్ గెలవాలని. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు సినిమా ఆర్టిస్ట్ గా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా కొంచెం హ్యాపీగా ఉంటాం కదా. డెఫినెట్ గా థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.